హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇది విను. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న హే జూడ్ అండ్ హర్ష సాయి తెలుగులో ఉన్న అతి పెద్ద ఘరానా దొంగలు. ఈ హర్ష సాయి అన్నాడు యూట్యూబ్ ఫిట్నెస్తో స్టార్ట్ చేశాడు. హే జూడ్ కూడా ఫిట్నెస్తోనే స్టార్ట్ చేశారు. ఇద్దరికి మంచి కాంపిటీషన్ ఉండేది. ఏది ఆ రోజుల్లో 2020లోనే మన హర్ష సాయి 2 కోట్లు స్కామ్ చేశాడు ఆ రోజుల్లో. అలా నాన్నగారు చూస్తే బెకారోడు. వాళ్ళ నాన్నగారికి రూపాయి డబ్బులు లేవు. వీళ్ళ నాన్నగారు హేజూడ్ వాళ్ళ నాన్నగారైనా ఐఏఎస్ కలెక్టర్, వీళ్ళ నాన్నగారు బెకారోడు. ఆడించి అక్కడ కోట్లు వస్తే ఈ అబ్బాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు మీకు తెలుసు కదా, 10 బెట్టింగ్ మ్యాచ్ చిన్న పిల్లలతో చేశారు. కేక్ కట్ చేసి ఉంటుంది, మీ అందరూ చూశారు. సినిమా దగ్గర మనోడు మొత్తం బొక్కబొరలా పడిపోయాడు. సినిమా అని చెప్పి ఒక అమ్మాయిని, బిగ్ బాస్లో నటించిన ఒక అమ్మాయిని అన్నమాట, ఎవరైతే సినిమాలో హీరోయిన్ ఉందో ఆ అమ్మాయిని రేప్ చేసేసి రేప్ కేసులు ఇరుక్కున్నాడు హర్ష సాయి గారు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడో తెలియదు, అజ్ఞాతంలో ఉన్నాడు. హేజూడ్ పేరు అజయ్. మనోడు ఫిట్నెస్ ఛానల్ పెట్టుకున్నాడు యూట్యూబ్లో. అంటే దేకినట్లు 10,000 మంది 5,000 మంది చూస్తున్నారు. ఇది కాదురా బాయ్ అని చెప్పి ఫ్యాషన్లో దిగారు. ఫ్యాషన్ అంటే ఏంటి బ్రో అంటే, మనోడు ఏమన్నా ఫ్యాషన్ డిజైనర్ అంటే, ఫ్యాషన్ డిజైనర్ కాదు, మేక్ ఓవర్స్ అనమాట. ఒక పెళ్ళికి వెళ్తే మనం ఎలాగెళ్ళాలి, ఒక శోభనానికి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక చావుకి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక కాలేజ్కి వెళ్తే ఒకటి ఎలాగెళ్ళాలి, ఇంకా స్కూల్కి వెళ్తే ఎలాగెళ్ళాలి, అది ఏ ఫంక్షన్కైనా ఎలాగెళ్ళాలి, మేక్ ఓవర్స్. అది ఆ రోజుల్లో ట్రెండ్.